హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈయన మరణం గురించి గత వారం రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆయన మరణం సహజంగా జరిగిన ప్రమాదం కాదని, ఆయన్ని హత్య చేశారని చెప్పి చాలామంది చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అది అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఆ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల తన జర్నీ హైదరాబాద్ మొదలుపెట్టి రాజమండ్రి వరకు, రాజమండ్రిలో ప్రాణాలు కోల్పోయే వరకు ప్రయాణించిన మార్గం, ఆయన ఎక్కడెక్కడ ప్రయాణం చేశారు తెలుసుకున్నారు. ఆయన చేసిన ఈ జర్నీ మొత్తంలో 300 సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రధాన భూమిక పోషించింది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా చాలా విషయాలు తెలిసినాయి పోలీసులకు. హైదరాబాద్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిన పగడాల ప్రవీణ్ మొదటిసారి కోదాడకు వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు చేశాడు. ఈ దర్యాప్తు పూర్తిగా సీసీ కెమెరాల మీద ఆధారపడి దర్యాప్తు జరిగింది. ఎందుకంటే తను ఒక్కడే సింగిల్గా బైక్ మీద ప్రయాణం చేశాడు. ఇంత దూరం లాంగ్ జర్నీ తనతో పాటు ఎవరూ లేకపోవటం వల్ల ప్రత్యక్ష సాక్షులు లేకుండా పోయారు. ఈ కేసులో పోలీసులకి ఈ సీసీ కెమెరాల ఫుటేజే ఆధారమైంది దర్యాప్తుకి. తను హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెడుతుండగా కంచికచెర్ల పరిటాల మధ్య మొదటిసారి యాక్సిడెంట్ జరిగింది. రామర్పాడు సిగ్నల్ వద్ద మరొకసారి ప్రమాదం సంభవించింది. బైక్ మీద నుంచి పడిపోయారు. అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ పగడాల గారిని పక్కకు తీసుకెళ్లారు. ఈ ప్రవీణ్ పగడాల చాలాసేపు పక్కనే ఉన్న పార్కులో పడుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాజమండ్రి బయలుదేరాడు. ఈ మధ్యలో మళ్ళీ కొల్లూరు వెళ్ళిన తర్వాత మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన రాజమండ్రిలో శవమై కనిపించారు. ఈ మొత్తం సీసీ ఫుటేజీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడ మద్యం తాగినట్టుగా కనపడకపోయినా ఆయన మద్యం కొనటం అయితే జరిగింది. తాగాడనే అనుకోవాలి మనం. మద్యం కొన్నాడు అంటే తాగటానికే కదా మరి. రామర్పాడు ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ పగడాల తాగి ఉన్నాడని చెప్పారు. బ్యాడ్ లక్. రాజమండ్రి దగ్గర వికతజీవిగా పడి ఉన్న ప్రవీణ్ పగడాల ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరా లేదు. అందువల్ల ప్రమాద ఫుటేజ్ లభించదు, ఉండదు. అక్కడ సీసీ కెమెరాలు లేవు. కానీ ఇప్పటి వరకు లభించిన సీసీ ఫుటేజీల ఆధారంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు మరణించాడనే అనుకోవాలి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణ వార్త వినే వరకు ఈయనెవరో నాకు తెలియదు. ఈయన మరణించిన తర్వాత టీవీలో చర్చలు జరుగుతుంటే ఈయనేమన్నా ఒక పెద్ద క్రైస్తవ మత ప్రబోధకుడేమో అనుకున్నాను. ఈయనది సహజ మరణం కాదు, అది హత్యే అని కొంతమంది అంటం మొదలుపెట్టిన తర్వాత ఈ పాస్టర్ ఒక వివాదాస్పదుడు అని అనుకున్నాను. ఈ పాస్టర్ది సహజ మరణం కాదు, ఈయన్ని ఎవరో హత్య చేశారు అని చెబుతున్న వారంతా ఏ ఒక్కరు ఆ హత్య చేయటానికి కారణం ఏంటో ఎవరో ఒక్కరు కూడా ఒక్క ఆధారాన్ని చూపించలేకపోతున్నారు. వాళ్ళ అనుమానానికి గల కారణం ఏంటో చెప్పలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ మరణాన్ని చాలామంది వివాదాస్పదం చేస్తున్నారు. నేను ఈ వీడియో చేసే ముందు ఒకసారి సోషల్ మీడియాని చూసాను. బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు హర్ష కుమార్ లాంటి వాళ్ళు కూడా ప్రవీణ్ పగడాలది మరణం కాదు, హత్యే అంటూ డంకా బజాయించి మరీ చెప్పాడు. కేఏ పాల్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎక్కడ వివాదాలు ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. క్రైస్తవులు, మైనార్టీలకు సంబంధించిన ఈ సున్నితమైన విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్యాప్తు కొరకు 4 పోలీస్ టీములని ఏర్పాటు చేశారు. దర్యాప్తుకు ఆదేశించారు. పర్టికులర్గా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చాలా వరకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే ఈ దర్యాప్తు తేలిపోతోంది. కానీ ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్న సూత్రధారులు
అందించలేదు. తల మీద హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదంటున్నారు. ఆల్రెడీ విజయవాడలో కిడ్నాప్ చేసి వేరే అతన్ని హైర్ చేసుకుని హత్య చేసి రాజమండ్రిలో పడేశారు. ఆ బైక్ మీద ఉన్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు అంటున్నారు. ఇలా ఇష్టరీతిన తమ అనుమానాల్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలా వస్తున్నారు వార్తలు అంటే పోనీలే వాళ్ళని కంట్రోల్ చేయలేం అనుకో. స్ట్రీమ్ ప్రధాన మీడియా కూడా అలాగే వ్యవహరిస్తుంది. కనీసం ప్రధాన మీడియా అయిన వాస్తవాలు ప్రజలకు చెబుతారేమో అనుకుంటాం. ఏమండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల చివరి క్షణం ప్రమాదం జరిగిన రాజమండ్రిలో సీసీ కెమెరాలు లేవు. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటి వరకు లభించిన సీసీ కెమెరాల ఆధారాలు మాత్రమే లభ్యమైనాయి. అక్కడ సీసీ కెమెరా లేదు. ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది తెలిసే అవకాశమే లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని కంక్లూడ్ చేయలేం. సారీ టు సే, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని ముగింపు పలకలేం ఇది అని మొన్న తమ దర్యాప్తులో భాగంగా లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను పోలీస్ అధికారులు మీడియా ముందు ప్రదర్శిస్తే అది ఎక్కడా సాక్షి మీడియాలో చూపించకపోగా మరుసటి రోజు పాస్టర్ మృతిపై వీడని మిస్టరీ అంటూ ప్రత్యేక కథనం, మృతిపై అనుమానాలెన్నో, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే అనుమానం, ఉద్యమాలకు సిద్ధమవుతున్న క్రైస్తవ సమాజం అంటూ ఒక ప్రత్యేక కథనం ప్రదర్శించారు. గత 2-3 రోజులుగా ప్రవీణ్కి సంబంధించిన ఫోటోలు ప్రపంచమంతా తిరుగుతున్నాయి కానీ సాక్షి మీడియా కనపడలేదు. ఆ పత్రికకు మీడియాకు కావాల్సింది కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటం, ఇరుకున పెట్టడం, కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చేలా కుట్రలు చేయటం. అంతేగాని ప్రజలకు వాస్తవం చెప్పాలన్న ఆలోచనే లేదు ఆ మీడియాకి. పాస్టర్ ప్రవీణ్ ఆఖరి క్షణాలు రాజమండ్రిలో, అక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల అక్కడ ఏం జరిగింది అన్నది ఆ చివరి క్షణాల్లో మనకి తెలిసే అవకాశం లేదు. ఒకటి, ఇక్కడ ఈ పాస్టర్ ప్రవీణ్ని గనక ఏదైనా వెనక నుంచి వచ్చిన వెహికల్ గుద్ది యాక్సిడెంట్ చేసుంటే గనక కొంచెమన్నా మనకి ఆధారాలు లభించేవి. అలా కాకుండా ఈ ప్రవీణ్ తనకు తనే ప్రమాదవశాత్తు జారిపడిపోయి చనిపోయి ఉంటే అది కూడా తెలిసే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఎలా జరిగింది అన్నది చెప్పలేం. కాబట్టి ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఊహాగానాలు ఎవరికి తోచినట్టు వారు చేస్తూ ఉంటారు. మీరొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఊహాగానాలు చేసేవారికి, ఈ కుట్ర సిద్ధాంతాలు రచించేవారికి దాని తర్వాత జరిగే పర్యవసానాల గురించి పట్టదు. తమ ఉనికిని చాటుకోవటమే వాళ్ళ లక్ష్యం. అంతే, అంతకు మించి ఏమీ లేదు. దానికోసం ఇలా వివాదంగా ఉన్న ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో చర్చకు తీసుకువస్తారు. ఫలితంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఎన్ని రకాల థీరీలు చక్కర్లు కొడుతున్నాయో, ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. వీళ్ళు మాట్లాడే ఒక్కదానికి కూడా బేసిక్ లేదు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తాను సనాతనవాదిని అని చెప్పుకుంటే దాన్ని తీసుకొచ్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ముడిపెట్టారు కొందరు. తమ మతాన్ని ప్రచారం చేసుకోవటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. తమ మత ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా పరమతం మీద నిందలు వేయటానికి కూడా సాహసిస్తున్నారు. పరమత నిందకు పాల్పడటం ద్వారా సమాజంలో సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. దానివల్ల తలెత్తే ఉద్రిక్తలు మనకి కనపడవు. చాప కింద నీరులా అంతటా దహించి వేస్తుంది. అది ఏదో ఒకరోజు నీకు నాకు కూడా దగ్గరవుతుంది. నిన్ను నన్ను కూడా దహించి వేస్తుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే ఒక్కసారిగా ప్రజ్వరిల్లిపోతాయి. అప్పుడు ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. జనరల్గా ఇలాంటి వ్యవహారాలు ఆ మతాల్లోని సామాన్యులకు కూడా అవసరం లేదు. వాళ్ళెవరూ పట్టించుకోరు. సామాన్యులకు సంబంధించిన విషయం కాదు, వారెవరూ పట్టించుకోరు కూడా. సామాన్యులకు ఏం కావాలి? సామాన్యులకు వాళ్ళ మతాన్ని
వాళ్ళు ఇంటికో గుడి వరకో మసీదు వరకో చర్చి వరకో పరిమితం చేసుకుంటారు. ఇలా రోడ్ల మీద పబ్లిక్లో మాట్లాడుకోరు. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇది సామాన్య ప్రజల వరకు చేరుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజల మనసులు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.